తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ ఉపాసకులు రాజేశ్వర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ముఖ్యంగా సార్, మీరు హనుమత్ ఉపాసకులు. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? నిజంగా హనుమంతుని ఉపాసిస్తే చాలా మనోధైర్యం కలుగుతుంది, ఆయన శ్లోకం చదివినా ఎక్కడ లేనంత మనకు శక్తి వస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఇదే హనుమాన్ చాలీసాని ప్రతిరోజు చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? లేదు, ప్రతిరోజు కుదరని వాళ్ళు మంగళవారం కానీ శనివారం కానీ ఎన్నిసార్లు చదవాలి? ఇలా చదవడం వల్ల ఒక జీవితం యొక్క ఒక మనిషిలోని జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందంటారు? శ్రీ హనుమతే నమః. హనుమంతుల వారికి ఒక వరం ఉందండి. భవిష్యత్ బ్రహ్మ అని ఒక వరం ఉంది. భవిష్యత్ బ్రహ్మ అని ఎందుకు వరం ఇచ్చారు? అందరు దేవుళ్ళు కలిసి అంటే ఆయనకి భవిష్యత్తులో బ్రహ్మతో సమానమైనటువంటి శక్తి, అంటే తలారాతను కూడా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఎవరైనా అవతార స్వరూపుడు ఉన్నాడు అని అంటే ఆయనే ఆంజనేయ స్వామి. చాలామందికి తెలుసు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుని స్మరించడం వల్ల బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, అరోగత. అరోగత అంటే రోగము లేనటువంటి శరీరము. ఒకవేళ శరీరంలో ఏదైనా రోగం ఉన్నా కూడా నశింపజేసేటటువంటి శక్తి హనుమత్ నామానికి ఉంది. ఓకే. అజాడ్యం, జాడ్యం లేకపోవడం అంటే శారీరకమైనటువంటి బద్ధకం లేకపోవడం, శారీరక ఉత్సాహాన్ని కలిగించేటటువంటి సేవ ఏదైనా ఉంది అంటే అది హనుమంతుల వారి సేవ. ఓకే. వాక్ పటుత్వంచ, వాక్కులో పటుత్వము అంటే తడబడకుండా మాట్లాడేటటువంటి, ఎవరైనా ఎదురుగా ఎంతటి గొప్పవాడు వచ్చినా కూడా నిలబడి మాట్లాడగలిగేటువంటి శక్తినిచ్చే మంత్రం ఏదైనా ఉంది అంటే అది హనుమత్ మంత్రం. ఓకే. హనుమంతుల వారికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పూజాది కార్యక్రమాలు మనం నిర్వహించినా ఖచ్చితంగా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఓకే. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో శీఘ్రంగా కనికరించేటువంటి వాళ్ళలో లక్ష్మీనరసింహస్వామి, పరమేశ్వరుడు, హనుమంతుల వారు, ఈ ముగ్గురు కూడా చాలా శీఘ్రంగా కనికరిస్తారని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. ఓకే. హనుమంతుల వారిని సేవించేటువంటి విధానంలో శైవాగమంలో సేవించవచ్చు, వైఖానసాగంలో అంటే శైవ సాంప్రదాయం ప్రకారంగా రుద్రంతో పూజించవచ్చు, ఓకే. వైఖానసాగం ప్రకారంగా పురుష సూక్తంతో పూజించవచ్చు. అంటే శివుడికి సంబంధించిన సేవలన్నీ చేయగలడు. ఆగమ శాస్త్రంలో శైవాగమం అన్న ఒకటి సపరేట్గా శివుడికి సంబంధించిన ఆగమ శాస్త్రం ఒకటి ఉంటుంది. ఆగమ శాస్త్ర ప్రకారంగానే శైవారాధన చేస్తారు పెద్ద పెద్ద దేవాలయాలలో ఆగమ శాస్త్ర పండితులందరూ కూడా. వైఖానసాగం అంటే వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన ఆగమ శాస్త్రంలో పాత్రా సాధన లాంటివి చాలా నియమాలు ఉంటాయి. ఆ నియమాలను అనుసరించి వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి దేవతామూర్తుల అర్చన అనేది ఉంటుంది. హనుమంతుల వారికి శైవ సాంప్రదాయము, వైష్ణవ సాంప్రదాయం బిల్వపత్రాన్ని సమర్పించవచ్చు, తులసి పత్రాన్ని సమర్పించవచ్చు, రుద్రంతో పూజించవచ్చు, మణిసూక్తంతో పూజించవచ్చు, తర్వాత పురుష సూక్తంతో పూజించవచ్చు. ఇది హనుమంతుల వారి సర్వదేవతా స్వరూపం కాబట్టి ఆయనకి ఏ రకమైనటువంటి సేవ అయినా కూడా ఆయన కనికరిస్తాడు. తర్వాత హనుమాన్ చాలీసా అనేది చాలా సుప్రసిద్ధమైనటువంటి, అందరికీ తెలుసండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శ్రవణ మాత్రము చేతనే, అంటే హనుమాన్ చాలీసాను వినడం వల్లనే ఎన్నో గొప్ప ఫలితాలు ఉన్నప్పుడు దాన్ని మనం స్వయంగా పఠిస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను మనం చూడవచ్చు. అయితే టైం లేదు అనేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలామంది నోటెంబట వినేటటువంటి మాట ఇది టైం లేదు. టైం లేదు అని అనుకున్నప్పుడు జీవితంలో ఉండేటువంటి అన్ని నిత్యకృత్యాలకు టైం ఉంటుంది. అంటే మన స్నానం చేయడానికి, పోవడానికి అన్నిటికి ఉంటుంది. దేవతా స్వరూపం దగ్గరకు వచ్చేటప్పుడు దేవతార్చన, గుడికి వెళ్ళాలన్నప్పుడు మాత్రం టైం లేదు. నేను ఇంట్లో ఇలా మొక్కేసి వెళ్ళిపోతాను అని అంటే ఆయన కూడా నువ్వు మొక్కేసి వెళ్ళిపోయినప్పుడు ఆయన అట్లా చూసి చూడనట్టు వదిలేస్తాడు. ఎవరైనా అంతే. ఓకే. మనుషులు కూడా మనం ఒకసారి ఆయన పలకరించేసి వెళ్ళిపోతే దాని తర్వాత మళ్ళీ వారికి ఎదురు ఉరికినే ఆయన్నాడు. భగవత్ స్వరూపం కూడా అంతే. ఆయన తీక్షణంగా చూడాలి. ఏ దేవతామూర్తిని మీరు సేవించినా కూడా, ఏ దేవతా దేవాలయానికి వెళ్ళినా కూడా స్థిరమైనటువంటి భక్తి. ఆయన ఏం గంటలు పూజను బొటన వేల మీద కూర్చొని తపస్సు చేయమంటలే. మనకు అంత శక్తి లేదు, అంత సమయం లేదు వాస్తవంగా కూడా. కానీ ఒక ఉపాసన
అంటే ఒక నస అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా కావాలని మారం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళని. అవును. రోజు అదే పనిగా అడుగుతుంటారు. ఇప్పుడు ఒక తల్లి వంట చేస్తున్నప్పుడు ఒక చాక్లెట్కి ఒక 10 రూపాయలు కావాలి అని అనుకున్నప్పుడు వెళ్ళి అమ్మకు 10 రూపాయలే చాక్లెట్ కావాలంటే ఫస్ట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదట తల్లి కొంచెం చిరాకు పడుతుంది. నేను పని మీద వెళ్ళిపో అంటది. కొద్దిసేపు తర్వాత మళ్ళీ వస్తుంది ఆ పాపనో బాబో. అలా ఒక 10 సార్లు వచ్చేటప్పటి చివరికి విసుగొచ్చేస్తుంది. విసుగొచ్చేసి 10 రూపాయలు తీసి పడేస్తుంది. కొనుక్కపోయామన్నాను. తిట్టినా కూడా కోరిక నెరవేరింది అక్కడ. ఓకే, మీకు ఇక్కడ అర్థమైంది కదా. అంతే కదా. కోపంతోనైనా 10 రూపాయలు ఇసిరేసినా కావాలన్నటువంటి ఫలితాన్ని ఆ నస అంటే ఆ కావలసినటువంటి వస్తువు మీద అభిమానంతో ఎలాగైతే తల్లిని ఏమి రిక్వెస్ట్ చేస్తుందో అడుగుతుందో మనం కూడా భగవంతుని ఎలా వేడుకోవాలి. అలా వేడుకోవడం వల్ల ఖచ్చితంగా దాని యొక్క ఫలితం ఉంటుంది. అంటే సేవా మార్గాలలో స్వామివారిని సేవించేటటువంటి మార్గాలలో చాలా ఉన్నాయండి. ఆయనకి ఇష్టపడేటువంటి పూజలు కానీ, ఆయనకి ఇష్టపడేటువంటి సేవలు కానీ. ఇప్పుడు రుద్రం ఎంత శక్తివంతమైందండి. రుద్రం చాలా శక్తివంతమైనటువంటిది. అలాగే పురుష సూక్తం శక్తివంతమైనటువంటిది. సూక్తాలన్నీ కూడా శక్తివంతమైనటువంటివి. అంటే ఇప్పుడు ఎందుకు మంత్రానికి అంత శక్తి వస్తుంది అని అంటే, ఒక మనిషి మన ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడుకునే భాషలో తెలుగు పదాలన్నింటినీ అటు ఇటు సమకూర్చి కొన్ని పదాలను తయారు చేసి పదాలతో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పదాలలో చెడు మాటలు ఏ భాషలో ఉన్నాయి? తెలుగు భాషలోనే ఉన్నాయి. అక్షరాల క్రమాన్ని మార్చేసి కొన్ని అక్షరాలను కలిపితే చెడు మాట అవుతుంది. చెడు మాట మాట్లాడినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వాడు చెడు మాట మాట్లాడినప్పుడు మన శరీరం లోపల ఒక రకమైన ప్రేరేపణ కలుగుతుంది. కోపం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది. నువ్వు నన్ను అంత మాట అంటావా అని శరీరం అంతా ఏం జరిగింది? ఒక మాట మాట్లాడడం వల్ల శరీరానికి ఏమన్నా హాని జరిగిందా? ఏం జరగలేదు. జరిగినప్పుడు మరి నీకు అంత కోపం ఎందుకు వచ్చేస్తుంది అని అంటే, ఆ మాట్లాడినటువంటి మాట చెడు అనేది ఎప్పటి నుంచో మనం వినున్నాం. ఆ చెడు అనేటువంటిది మన శరీరాన్ని అంతలా వైబ్రేట్ చేస్తున్నప్పుడు ఛందోబద్ధమైనటువంటి మంత్రోచ్చారణ ద్వారా మనం చేసేటువంటి సేవ ఇంకెంత వైబ్రేషన్ని కలిగించాలి శరీరానికి. మంత్రానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏదో మనం నార్మల్గా మాట్లాడుకునేటువంటి మాటలాగా ఉండదు. రుద్రంలో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ ఇలా చదివితే మీకు దాని ఎఫెక్ట్ తెలుస్తలేదు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అన్నాం. దీంట్లో స్వరం పెరుగుతుంది, తగ్గుతుంది. అంటే ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతి ప్రకారంగా చేయడం వల్ల మంత్రానికి బలం వస్తుంది. ఆ మంత్రంలో దైవం ఆధీనమైంది కాబట్టి మంత్రశక్తి చేత దైవాన్ని భగవంతుడు భక్తుడికే లొంగుతాడు. అంతే. ఆ భక్తి కావాలి. భగవంతుడు కోరుకునేది భక్తి. షో అవసరం లేదు. నేను కద్దరి బట్టలు వేసుకున్నానా, కాకి బట్టలు వేసుకున్నానా, ఒంటి మీద బంగారం ఉందా, విభూతి పుండ్రాలు పెట్టుకున్నానా, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నా, అవన్నీ భగవంతుడు చూడడు. కళ్ళల్లో ఉండేటువంటి బాధ ఆయన కళ్ళకు కనపడేలాగా చేస్తే కనికరిస్తాడు. శీఘ్రంగా కనికరించాలంటే హనుమంతుల వారి సేవ. హనుమాన్ చాలీసా అనేది అత్యంత శక్తివంతమైనది. భూత భయము, ప్రేత భయము, పిశాచ భయము, మారీచగ్రహ భయము, పటాగ్రహ భయము, కాలగ్రహ, ఎన్నో గ్రహాలకు మీన గ్రహము, ఇలా ఎన్నో గ్రహాలకు సంబంధించినటువంటి ఈ భయాలన్నింటినీ పోగొట్టేటటువంటి ఉత్తమమైనటువంటి మార్గం ఒకటి ఉంది అంటే హనుమాన్ చాలీసా. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎన్నో మార్గాలలో హనుమాన్ చాలీసా చాలా శక్తివంతమైనటువంటి మార్గం. ఇప్పుడు ప్రస్తుత ప్రజలలో హనుమాన్ చాలీసా గురించి చాలా అవేర్నెస్ వచ్చేసింది. హనుమాన్ చాలీసా చాలా శక్తివంతంగా మారుతుంది. ఒకసారి హనుమాన్ చాలీసా మనం చదవడం ప్రారంభించామంటే శరీరంలో ఎనలేనటువంటి శక్తి వస్తుంది. అయితే దీనికి సిస్టమ్ ఏం లేదు. మనం ఒక నియమం పెట్టుకుని మనం ఒక పద్ధతి పెట్టుకోవాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా యూనిఫామ్ అనేది ఎందుకు ఉంటుంది? ఎవడు ఎంత డబ్బు ఉన్నోడైనా స్కూల్కి వచ్చేటప్పటికి ఒకటి డ్రెస్ కనబడుతుంది. అంతే. వాడికి ఒకటి వైట్ కలర్ బ్లూ కలర్ వేసాడు అంటే వాడు ₹1,00,000 అదే వైట్ కలర్, కొంచెం కాస్ట్లీ క్లాత్ వేస్తాడేమో, బట్ కలర్ మాత్రం ఫిక్స్. అంటే మనం దూరం నుంచి నిలబడి చూస్తున్నప్పుడు అందరూ యూనిఫామ్ గా కనబడుతున్నాడు. డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు వ్యత్యాసము మనకి ఏం తెలియదు అక్కడ. ఆ సిస్టమ్ అనేది ఎలాగైతే అక్కడ పెట్టారో మన మనసుకు ఒక సిస్టమ్, మన రోజువారీ పద్ధతికి ఒక సిస్టమ్ పెట్టుకుని ఈరోజు ఈ సమయాన్ని నేను హనుమాన్ చాలీసా కేటాయిస్తున్నానని చెప్పేసి కేటాయించి ఒకసారి 5 సార్ల 11 సార్ల మీ ఇష్టం చదవండి. ఉత్తర దిశగా కూర్చొని చదవాలి. ఉత్తర దిశగా నార్త్ వైపు కూర్చొని చదివితే ఏ జపతర్పణ దానాలకి ఉత్తర దిశ అనేది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే
ఆంజనేయ స్వామి వారి అన్నీ కూడా దక్షిణ దిశగానే ఉంటాయి దేవాలయాలన్నీ కూడా, మీరు బాగా గమనించండి. ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా దక్షిణానికే ఉంటాయి, ఇతర దేవతామూర్తులనే దేవాలయాలు తూర్పుకుంటాయి. ఓకే. ఇప్పుడు మనం హనుమంతుల వారి ఎదురుగా కూర్చొని ప్రార్థిస్తుంటే ఆటోమేటిక్గా మన ముఖం ఎటు ఉంటుందండి, ఉత్తర భాగానికి ఉంటుంది. అవును. కాబట్టి ఉత్తర భాగానికి వచ్చిన హనుమంతుల వారిని సేవిస్తే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు. కానీ దానికన్నా ముందర మనకి ఏకాగ్రత. ఓకే. నేను చదవమన్నానని మీరు చదవడం కాదు, ఆయన చదవమన్నందుకు నేను చదువుతలేను, నాకై నేను శక్తిని పుంజుకోవడానికి, హనుమంతుల వారి కనికరం పొందడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి భక్తి శ్రద్ధలతో చేస్తే హనుమంతుల వారు ఖచ్చితంగా కనికరిస్తారు. ఓకే. ఈ విషయంలో సందేహపడాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఇన్ని ఫలితాలు చాలా ఉన్నాయంటారు. అద్భుతమైన ఫలితం ఉంటుంది. సో దీనికి నియమనిష్టలు పాటించాలంటారా? అంటే కొంతమంది భక్తులు ఉంటారు, ఇప్పుడు సాంసారిక జీవితం ఉంటుందండి, పొద్దున చదువుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మరి ఇటు సాంసారిక జీవితాన్ని అటు దేవుణ్ణి సేవలో ఉండాలంటే సాధ్యమయ్యే పనైనా చేసుకోవచ్చు అంటారా? మరి సాంసారిక సుఖాన్ని త్యజించమని ఎక్కడ నియమం చెప్పలేదండి, బ్రహ్మచర్యాన్ని పాటించమని ఎక్కడ నియమం చెప్పలేదు. ఈరోజు పొద్దున మేము హనుమంతుల వారికి పూజ చేసామండి, తర్వాత దాంపత్య జీవితంలో చాలా ఉంటాయి కదా. మరి ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయాలు అర్చకులందరూ కూడా సాంసారిక సుఖాన్ని త్యజించాల్సినటువంటి అవసరం లేదు కదా. సాంసారిక సుఖం అనేది ప్రాజాపత్యర్థం, సంతానాన్ని పొందడానికే సంసారం. సంసారం వదిలేసి స్వామివారు ఎప్పుడు సేవ చేయమని చెప్పరు, నీకు వంశవృద్ధి కలగాలి. అవును. మనము వివాహం చేసుకుంటున్నాం, ఇక్కడ వివాహం ఎందుకు చేసుకుంటున్నామండి, దేవతామూర్తులకు వివాహం చేస్తున్నాం, కళ్యాణం చేస్తున్నాము. ఆ కళ్యాణం ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళకు లోక సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం చేస్తున్నాం మనం. మరి మనం ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాము, వంశవృద్ధి, ప్రాజాపత్యర్థం, సంతానాన్ని పొందడానికి. పెళ్లి ఒకటేసారి చేసుకుంటాము, ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే చేసుకుంటాం, మళ్ళీ పెళ్లి చేసుకోము. కానీ భగవంతుడి విషయానికి వచ్చేటప్పుడు ఆయన నిత్యం కళ్యాణం చేస్తున్నాడు, ఆయన లోక సంరక్షణార్థం చేస్తున్నాడు, దేవతామూర్తులందరూ లోక సంరక్షణార్థం చేస్తున్నాం. ఇక్కడ మనం వివాహం ప్రాజాపత్యర్థం, సంతానం కోసం మనము ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సాంసారిక, ఇప్పుడు సంతతి కావాలనే కోరిక ఉందండి. కోరిక ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదివి నాకు సంతానం కావాలని కోరుతున్నప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తే సంతతి ఎలా కలుగుతుంది? అంటే చాలా మంది ఇట్లాంటి ఒక నియమం మీరు ఒక నియమం పెట్టుకోండి, అంటే 11 రోజులు, 21 రోజు, 41 రోజు, ఇలా నియమం పెట్టుకోండి. నియమం పెట్టుకుని ఆ నియమం ప్రకారంగా ఉండండి. నువ్వు హనుమాన్ చాలీసా చదివిన ప్రతిసారి కూడా నేను బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే ఎప్పుడో ఒకసారి చదవాలనిపిస్తుంది. అలా కాకుండా ఉదయ సమయంలో మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు హనుమాన్ చాలీసాని పఠించండి. తర్వాత రొటీన్ జీవితం అండి, జీవితం అంతా కూడా మనం ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆఫీస్లో ఏ రకమైనటువంటి మనుషులు మనకు తగులుతారో తెలియదు. వాళ్ళ ఇంట్లో మృత్యు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 11 రోజులు అయితే ఆఫీస్కి బంద్ చేయరు కదా, వాళ్ళు తెలియకుండా మనం వాళ్ళని తగిలేస్తున్నాం. తగులుతున్నప్పుడు నేను పొద్దున హనుమాన్ చాలీసా చదివిన నన్ను తగలకూడదంటే ఆ నియమం మనకు అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సంఘ జీవితంలో మనకు అది వర్తించదు. కానీ ఎప్పుడైతే నువ్వు హనుమాన్ చాలీసా చదువుతున్నావో, హనుమానికి సంబంధించిన ఏ భగవంతుడి సేవనైనా సరే, ఒక హనుమాన్ అనే కాదండి, ఏ దేవతామూర్తికి సంబంధించిన సేవ అయినా కూడా చేస్తుంటే మనం ఒక నియమం పెట్టుకుంటున్నాం. ఎందుకు నియమం పెట్టుకున్నాం అంటే మైండ్ డైవర్షన్ లేకుండా. మైండ్ డైవర్షన్, మనసు కోతి లాంటిది, ఒక చోట స్థిరంగా ఉండదు, అది ఇటు అటు 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 పరిగెత్తుతుంటది. అన్నిటికన్నా వేగంగా పరిగెత్తగలిగేటువంటి వస్తువు ఏదైనా ఉందంటే మనస్సు. ఉన్న క్షణంలో మనం ఇక్కడ కూర్చుంటే పీవీఆర్ థియేటర్లో, పీవీఆర్ సినిమా థియేటర్లో ఇప్పుడు మన మనసు సినిమా చూడొచ్చు, అది చంచల స్వభావం కలిగింది. ఇప్పుడు నా ఇల్లు నాకు గుర్తొచ్చింది అనుకో, నా ఇంట్లో ఉండిపోతున్నా, నా ఇంట్లో ఎక్కడెక్కడే వస్తువులు అన్ని నా మైండ్లో ఉంటుంది. నేను ఇక్కడ మాట్లాడుతున్నా కూడా మనసు అక్కడెక్కడో తిరుగాడుతుంటుంది. కాబట్టి ఈ సాంసారిక సుఖం అనే అవనేండి, నాన్ వెజ్ అలాంటి అన్నీ ఏవైతే చేయకూడని నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఒక లిమిటెడ్ పీరియడ్ పెట్టుకోవాలి. అంటే ఒక 11 రోజులు అనుకుంటాం, మాండలికం పెట్టుకుంటే ఇంకా ఉత్తమం. ఇంకా 41 days అంటారు. ఆ పెట్టుకున్నప్పుడు మనం ఒక రక్ష కట్టుకోవాలి. ఒక రక్ష కట్టుకుని కర్మ ప్రారంభం లోపల నేను ఈ రక్ష కడుతున్నాను. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చకుడు చెప్తాడు, గురుగారు నేను ఇలా హనుమాన్ చాలీసా చదువుదాం అనుకుంటున్నాను, నాకు మండలానికి సంబంధించి లేక ఏకవింశతి 21 రోజుల దీక్ష నాకు రక్ష కట్టండి అని చెప్పేసి కర్మ ప్రారంభంలో రక్షాబంధనం కట్టుకుని, ఈ రక్షాబంధనం ఉన్నంతకాలం మనము ఎంతవరకు నియమాన్ని పాటించగలుగుతామో అంతవరకు నియమాలను పాటించగలుగుతూ నిత్య వ్యవహారానికి దెబ్బ కొట్టకుండా 21వ రోజు అయిపోయిన తర్వాత స్వామివారికి సేవ చేయాలి. మనం 21 రోజులు అయిపోయిందబ్బా పుస్తకం చేసి వదిలిపేసుకున్నట్టు కాదు. మరి దీనికి పరిహారం ఏంటి? ప్రతి దానికి ఒక స్థాయి భావం ఉంటుంది, ఒక సాచురేషన్ ఉంటుంది. 11 రోజులు హనుమాన్ చాలీసా చదివాను, మరి దాని క్లైమాక్స్ ఏంటి? అంతే కదా, అంతం అనేది ఒకటి ఉంటుంది. అంతంలో మనం ఏం చేయాలంటే స్వామివారికి సంబంధించినటువంటి సేవ. ఆయనకు ఆకుపూజ ఇష్టము, వడమాల ఇష్టము, పాలమాల ఇష్టము, సింధూరం ఇష్టము, అభిషేకం ఇష్టము, నీకు నచ్చినటువంటి సేవ. ఏ సేవ నువ్వు చేయగలుగుతావు మనస్ఫూర్తిగా చేయాలండి. భగవంతుడి దగ్గర సేవ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి.
శక్తికి మించి చేయకూడదు, శక్తి లోపం చేయకూడదు. అంతే. నాకు నిజంగానే 2000 రూపాయలు కట్టి సేవ చేసేటువంటి అదృష్టం ఉంది, అవకాశం ఉంది, శక్తి ఉంది అన్నప్పుడు అబ్బా ఆకుపూజ చేస్తే సరిపోతుందిలే. మరి 11 రోజులు ఇంతగానో కష్టపడి చేస్తున్నప్పుడు దేవతార్చనకు వచ్చేటప్పటికి అంత పీనాస్తనం చేయాల్సిన అవసరం చేయొచ్చు. లేదు. అవును. మనం ఆయనకి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అనకూడదు. ఓకే. నేను నీకు ఇది ఇచ్చాను, నువ్వు నాకేమి ఇస్తావు అని క్వశ్చన్ చేయొచ్చు. భగవంతుని మనం ప్రశ్నించాలంటే ముందు మనం ఏదైనా చెయ్యాలి. అవును. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కొట్టుకుంటూ ఉంటే ఒక పిల్లవాడు మన పిల్లవాడు, ఒక పిల్లవాడు పరాయి పిల్లవాడు. మన పిల్లవాడు మీద ఉన్నటువంటి అధికారం అవతల పిల్లవాడి మీద మనకు ఉండదు. వీడిని మనం ఒకటి పీకినా కూడా ఎందుకు కొట్లాడుతున్నాం, ఒకటి పీకినా కూడా వీడేం బాధపడ్డాడు, బికాస్ ఆఫ్ వీడు మనవాడు. అవును. అవతల వాడిని కొడితే అక్కడి నుంచి పేరెంట్స్ వస్తారు. అవును. నువ్వు ఎందుకు కొట్టిన మావని అవసరం అనుకుంటే మేము మా మీ అనేది ఏదైతే వ్యత్యాసం ఉందో అట్లా భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి మామే అనే వ్యత్యాసం ఉండదు ఆయన. ఇప్పుడు మనకి ఎప్పుడు అధికారం వస్తుంది అంటే నా అనుకున్నప్పుడు అధికారం వస్తుంది. నువ్వు నా అనుకుని ఎప్పుడు అనుకుంటావు, నువ్వు ఆయనకు సేవ చేసుకోవాలి. మనస్ఫూర్తిగా సేవించండి. నేను ఒక సేవ చేస్తున్నాను, నీ మీద అప్పు పెట్టిన, నీకు ఒక ఆకుపూజ చేసిన, నాకు ఇప్పుడు కష్టం లేదు, నేను కష్టం లేని సమయంలో నేను నీకు ఒక ఆకుపూజ చేసిన, ఇదేంటంటే మన అకౌంట్లో బ్యాలెన్స్ లాంటిది ఎప్పుడన్నా డ్రా చేస్తాను, నేను వేసిన, నా కష్టం ఉన్నప్పుడు ఆ సమయంలో నేను చెయ్యలేనేవో అంటే ఇప్పుడు ఒక ఆకుపూజ, ఒక వడమాల, స్వామివారికి సంబంధించిన ఒక సేవ నేను చేసి పెట్టుకున్నానండి. ఎప్పుడో నాకు అనారోగ్య పరిస్థితి వచ్చింది, నేను బెడ్ నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నా. నేను అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకోవాలంటే నాకు శరీరం సహకరిస్తలేదు. నేను అప్పుడు చేసిన సేవ బ్యాలెన్స్ ఉంది కదా, ఆయన దాన్ని కాంపన్సేట్ చేస్తాడు. ఆయన భగవంతుడు అండి, ఆయన ఇస్తాడు, ఎప్పుడు తీసుకోడు, అంతే, ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఆయన మనకు దండం పెట్టుకుంటాం, దేవుడా నాకు 10 లక్షలు ఇస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు, పోన్లే 9 లక్షలు ఉంచుకున్నా కూడా 1,00,000 రూపాయలు అయితే నాకు ఇస్తుండే కదా. భగవంతుడు ఎంత గొప్పవాడంటే ఒక మామిడి చెట్టు నుంచి మనం మామిడి పండు తెంపుతున్నాం, తీసుకొని పోయి ఆయనకు పెడుతున్నాం. మామిడి పండు ఎవడు సృష్టించాడండి, మీరా నేనా? భగవంతుడు. ఆయన సృష్టించిన దాంట్లోంచి 50 కాయలలో 2 కాయలు తీసుకొని పోయి దేవుడికి నైవేద్యం పెట్టి మిగతా 48 కాయలు మనం తింటున్నాం. పోన్లే 2 కాయలు అయితే నాకు సమర్పించిండు. పువ్వు మనం పెట్టింది కాదు, ఆకు మనం పెట్టింది కాదు, పత్రం మనం పెట్టింది కాదు, నీళ్లు మనం సృష్టించింది కాదు, ఏది మనం సృష్టించింది కాదు. భగవంతుడి సృష్టిలోంచి అదే మనం కొంచెం తీసుకెళ్ళి ఆయన పెట్టేసి నేను నీకు ఇస్తున్నాను భగవంతుడు అని మనం దండం పెట్టుకుంటే కూడా ఆయన సంతోషించి వరం ఇస్తున్నాడు. అంటే భగవత్ సేవలో నిస్వార్థం ఉండాలి, స్వార్థం లేకుండా సేవ చేస్తే ఖచ్చితమైన ఫలం ఏ దేవతామూర్తి అయినా సరే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది హనుమంతుల వారి గురించి కాబట్టి హనుమంతుల వారికి మనం నచ్చినటువంటి సేవ చేస్తే ఆ కొన్ని సేవలు ఇష్టం ఉంటాయి, ఆ సేవలు కనుక మనం చేస్తే ఖచ్చితంగా మనకు అద్భుతమైన ఫలితం మనం పొందొచ్చు. సో ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అని చాలా చక్కగా చెప్పినారు సార్. ధన్యవాదాలు.